క్రాంతినగర్లో కర్మన్ఘాట్ క్రాంతినగర్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా ఈ నిర్మాణం కొనసాగింది. భక్తుల సహకారంతో దాదాపు ఒక్కొక్కరు ₹1 నుంచి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 3 కోట్ల ప్రాజెక్ట్ తోటి ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానాలు వారు సహకరించారు. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు. ప్రతి ఒక్క దాతకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ కర్మన్ఘాట్లో ఈ క్రాంతినగర్లో ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుండడానికి ప్రత్యేకంగా మా ప్రముఖ కారకులు మా చైర్మన్ శ్రీ కుమ్మరి సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా మా సెక్రటరీ అంటే దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సెక్రటరీ అందవిట్ల ఆనంద్ గారు, నేను ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఇక్కడ దివాకర్ మరియు మిరియాల అంజయ్య వీళ్ళందరూ సహకారంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చేసి ఇక్కడికి యాక్చువల్గా ఈ పూజలన్నీ కూడా చేయడానికి మేము తిరుపతి నుంచి తర్వాత కంచి నుంచి పూజారులను తీసుకొచ్చాము. వేద పండితులు బ్రాహ్మణోత్తులు వచ్చారు. వాళ్ళందరూ కూడా చూసేసి అప్పురం అనిపించేటంటే వాళ్ళందరూ కూడా చాలా ప్రైజ్ చేస్తున్నాము. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు, వాస్తు ప్రకారం కట్టారు. తర్వాత దేవాలయాలు ఏదైతే కట్టడాలు ఉంటాయో ఏ విధంగా కట్టాలో ఆ విధంగా నిర్మించారు. అద్భుతమైన కట్టడం ఇది అని చెప్పేసి వాళ్ళు సెలవిచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు 4 రోజుల నుంచి మేము ప్రత్యేక పూజలు అవుతూ ఉన్నాయి, యాగాలైనాయి, యజ్ఞాలైనాయి. ఇప్పుడు కళ్యాణం కూడా అయిపోయింది. తర్వాత సాయంత్రము అంటే ఊరేగింపు ఉంటుంది. సో భక్తులందరూ కూడా కర్మన్ఘాట్ క్రాంతినగర్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చేసి చేపట్టం చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. ఇది ఆట స్థలం, పార్క్. ఇది అంటే పార్క్ కేటాయించడానికి గవర్నమెంట్ ఇచ్చింది కాదు, మా కాలనీ వాళ్ళం మేము పార్క్ కోసం వదులుకున్న ప్రదేశము. అయినప్పటికీ దాంట్లో ఒక వ్యవసాయ బావి ఉంది. ఆ వ్యవసాయ బావి నుంచి లోపల నుంచి మేము కన్స్ట్రక్షన్ తీసుకొచ్చేసి పెద్ద ఫౌండేషన్ వేసేసి నెట్ అంటే ఇండస్ట్రీ అంటే మన మెట్రో ప్రాజెక్ట్స్ ఎట్లయితే పిల్లర్స్ ఉంటాయో ఆ విధంగా పిల్లర్స్ తీసుకొని దాదాపు అంటే గ్రౌండ్ లెవెల్ రావడానికి మేము 50 లక్షలు ఖర్చు పెట్టాము. ఆ విధంగా ఈరోజు ఈ కట్టడానికి దాదాపు 2.5 కోట్లు ఖర్చు అయింది. తర్వాత భక్తులు ఈ యొక్క ఉత్సవాలు కూడా చాలామంది ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ట్రస్ట్ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాము. అంటే ఎప్పుడైతే మనీ స్టార్ట్ చేసినాక వితిన్ 2 yearsలో ఒక టెంపుల్ కట్టడం అంటే చాలా దుర్లభం. అలాంటిది మేము 2 yearsలలో ఇల్లు కట్టుకోవడానికి 2 years అవుతుంది. అది సొంత మనీ. కానీ ఇక్కడ భక్తుల నుంచి సేకరించినటువంటి మనీతోటి 2 years లోపల అనుకున్న దానికన్నా ఎక్కువగా మేము ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినాము. ప్రజలందరూ కూడా భక్తులందరూ చూసి చాలా సంతోషపడుతున్నారు. వారి యొక్క ఆశీర్వాదమే మాకు బలము. అదేవిధంగా ఇంకా కూడా భక్తులు ముందుకు రావాలి. ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, ఆయనకు నగలు చేయించాలి, కిరీటాలు చేయించాలి. సో వీటన్నిటి కోసం కూడా భక్తులు వచ్చేసి వారు ముందుకు వచ్చేసేసి విరాళాలు అందిస్తే డెఫినెట్గా ఇంకా మంచి సేవలు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరి ప్రశ్న, స్వామివారి కటాకక్షలు ఉన్నాయంటారు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటంటే అందరూ తెలుసుకోవాలి. ఇది కర్మన్ఘాట్ ప్రజలు కాదు, రంగారెడ్డి జిల్లా ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సహిత ఒకే గర్భగుడిలో కొలువై ఉన్నారు. ఒకే ఆధార పీఠం మీద అంటే మీరు చూసినట్లయితే ఏకశిలలాగా కనిపిస్తుంది. అలాంటి నిర్మాణము అలాంటి శైలి ఎక్కడ కూడా లేదు. కేవలం మా క్రాంతినగర్ కర్మన్ఘాట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే ఉంది. సో ఇక్కడ కూడా మేము అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాము. యంత్రబలం మంత్రబలం అన్నీ చేసాం, పక్కా చేసాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన అంటే ఎవరైతే పెళ్లి కాకుండా ఉన్నాయో వాళ్ళైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి ఇక్కడ కంకణ దీక్ష చేపడితే డెఫినెట్గా 6 నెలలలోపు లేదా సంవత్సరంలోపు వారికి వివాహం అవుతుంది. నిజానికైతే ఈ మాకు ఎవరైతే దాతలు ఉన్నారో తిరుమల తిరుపతి వెంకన్నకు డబ్బులు ఇవ్వాలనుకున్నారు. ఏదో మొక్కుకున్నారు. అక్కడ పెళ్లి కావాలి, ఇంకోటి కావాలని మొక్కుకున్నారు. కానీ మేము పోయి చందా అడిగినప్పుడు ఎక్కడైతే వెంకన్నకు అక్కడైతే ఇక్కడైతే ఎక్కడ ఇచ్చినా ఒకటే అని చెప్పేసి ఆ చందా మాకు ఇవ్వడం జరిగింది. వారికి కోరుకున్న కోరికలు వితిన్ 6 months ఇచ్చారు. వాళ్ళు 25,000 ఇస్తాను, 1,00,000 ఇచ్చారు, 1,00,000 ఇస్తాను, 5 లక్షలు ఇచ్చారు. ఈరోజు ధ్వజస్తంభ దాత ఎవరైతే ఉన్నారో 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఆయన ముందుగా మాకు రాలేదు. కానీ తర్వాత ఏం చేశాడు, ఆయన అనుకున్నది సాధించాడు. ఆయన అనుకున్నది జరిగింది ఆయనకు. అందుకనే మిరియాల అంజయ్య కళ్యాణం జరిగింది. కొడుకు అంటే కళ్యాణం జరగడానికి కారణం అంటే మా అనుకోగానే అంటే తలచిన తలంపు అంటే వెంబటి అనుకోగానే ఆ కార్యం నెరవేరింది. కాబట్టి ముందుకు వచ్చేసి ఈరోజు ధ్వజస్తంభాన్ని నిర్మించడం జరిగింది. వారికి కూడా మిరియాల అంజయ్య కూడా మా తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. కళ్యాణ టెంపుల్ నిర్మించడం చాలా బాగున్నది. ఈ ప్రజల సహకారం నిర్మించబడిన గుడి
ఈ మా చైర్మన్ గారు తుమ్మెద సత్యనారాయణ గౌడ్ గారు, మా ట్రెజరర్ గారు శ్రీనివాస్ గారు, ఆలయ అధ్యక్షులు మరియు గుడి ప్రధాన కార్యదర్శి నేను ఈ 9 సంవత్సరాల నుంచి వేరువేరుగా మేము కష్టపడి బాగా ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి ఈ కళ్యాణ వెంకటేశ్వర గుడి నిర్మించడం జరిగింది. ఈ ఉత్సవ విగ్రహాలు కానీ మూల విరాట్ విగ్రహాలు కానీ తిరుపతి నుంచి మాకు డొనేషన్ చేయడం జరిగినది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.